అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉద్యోగం చేయడానికి ఆర్థిక కంపెనీలు ఇచ్చే వీసా H-1B అయితే ఈ వీసా రుసుము గతంలో ఉన్నదానికంటే ఏకంగా $125కు పెంచారు అని తెలిపారు. ఈ సందర్భంగా మార్చి 7 నుండి 25 వరకు ఈ వీసాలను జారీ చేశారు. అమెరికా ప్రభుత్వం అయితే ఈసారి వీసాల జారీ కఠినతరం చేరున్నారు అని తెలిపారు. అయితే ఈ ప్రభావం భారతీయులపైన అధికంగా పడే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం భారతదేశంలో H-1B వీసాలను 85,000 మంది పౌరులకు జారీ చేస్తారు. కానీ ట్రంప్ పరిపాలన పరిశీలిస్తున్న ఇమిగ్రేషన్ పాలసీ మార్పులు గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్న భారతీయులను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయి అన్నారు. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ద్వారా పరిగణించబడుతున్న అనేక దశలలో యుఎస్లో H-1B వర్క్ పర్మిట్లను కలిగి ఉన్న దీర్ఘకాలిక గ్రీన్ కార్డ్ బ్యాగ్లను ఎదుర్కొంటున్న వేలాది మంది భారతీయులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసిన జన్మ హక్కు పౌరసత్వం యొక్క సంభావ్య ఉపసంహరణ యునైటెడ్ స్టేట్స్లో పిల్లలను ఆశించే H-1B వీసాలపై ఉన్న భారతీయ కుటుంబాలకు తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది అన్నారు. ఈ విధానం ప్రస్తుతం న్యాయస్థానంలో సవాల్ చేస్తూ హోల్డ్లో ఉంది. దీని అమలు అయితే అసంభవం, గాఢమైన చిక్కులను కలిగి ఉంటుంది. అక్టోబర్ 1వ తేదీలోపు ఈ H-1B వీసాల ఎంపిక ప్రక్రియ పూర్తి కానున్నట్లు అమెరికా మీడియా సంస్థల ద్వారా తెలియజేశారు.